హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కనీసం మీకు నచ్చితే లైక్ అయినా చేయండి. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో చెప్పండి ప్లీజ్, నేను చేస్తానని చెప్తున్నాను కదండి. ఈసారి నుంచి మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వస్తాను. మీకు ఏ స్వీట్ ఐటెం కావాలో చెప్పండి. నేను ఈవినింగ్ స్నాక్గా ఈరోజు బ్రెడ్ పకోడా చేశాను. దానికి ఇంగ్రీడియంట్స్ మొత్తం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే నాకు కరెక్ట్ షేప్ అనేది ఏం రాలేదు, నార్మల్గా వేస్తాను కదండి. సో అందుకని ఒక్కొక్క షేప్లో వచ్చింది. కానీ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. అంటే నేను ఎప్పుడు మొన్న బ్రెడ్ రోల్స్ చేశాను కదండి, దానికి సైడ్స్ మొత్తం బ్రౌన్ కలర్లో ఉండి సైడ్స్ మొత్తం తీసాను. ఇప్పుడు ఈసారి మొత్తం కలిపి చేస్తే అసలు ఎలా ఉంటుంది అనేది ఈసారి పకోడా చేశాను. మొన్న బ్రెడ్ అండ్ పొటాటో కలిపి రోల్స్ చేశాను. ఈసారి అలా కాదు, పకోడా చేశాను అనమాట. బ్రెడ్ పకోడా అంటే బ్రెడ్ సైడ్స్ తీయకుండా మొత్తం బ్రెడ్తో పీసెస్గా తీసుకొని వేసాను అనమాట. చాలా టేస్ట్ యమ్మీగా వచ్చిందనమాట. అంటే క్రంచీగా బాగుంది. విడిగా తినేసినా బాగుంది, టమాటో సాస్లోకి తిన్నా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఒక్క 3-4 బ్రెడ్స్ సరిపోతాయండి. అంటే మీ క్వాంటిటీ బట్టి మీరు ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టు తీసుకోండి. మా ఇంట్లో మేము ఇద్దరమే తిందామని అనుకున్నాం కాబట్టి కరెక్ట్గా 4 బ్రెడ్స్ తీసుకున్నాం అనమాట. 4 బ్రెడ్స్ పీసెస్ తీసుకొని చేసాను. నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం అనేది ఏంటంటే అండి, నాకు ఎప్పటి నుంచో 3 years బ్యాక్ నుంచి ఎప్పుడు కూడా నేను యూట్యూబ్ పెట్టాలి, ఎలా అయినా పెట్టాలి, ఏ కంటెంట్తో పెట్టాలి అనేది ఐడియా లేదు, కానీ పెట్టాలని ఒక థాట్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అంటే నేను ఒక సిచ్యువేషన్ వల్ల నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం కూడా మా అమ్మ అండ్ మా హస్బెండేనండి. ఆ కారణం దేనికి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. అంటే చాలా ఫేస్ చేసి ఇక్కడికి వచ్చామండి. అవన్నీ చెప్తే కనుక మీరు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది మోటివేట్ అవుతారు. ఎందుకంటే అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకొని నేను ఇక్కడ దాకా వచ్చాము, నేను మా హస్బెండ్ కూడా. అవి మీకు అన్నీ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. బాయ్ గాయ్స్, నచ్చితే లైక్ చేయండి.